శైలపుత్రి దుర్గా. శైలపుత్రి దుర్గాదేవి యొక్క మొదటి రూపం, నవరాత్రిలో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. హిమాలయ రాజు హిమవంతుడి కుమార్తె అయిన పార్వతీదేవి, సతి, రూపం శైలపుత్రి. అమ్మవారి వాహనం వృషభం, నంది. అమ్మవారి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం ఉంటుంది. శైలపుత్రి గురించి మరికొన్ని విషయాలు. నవరాత్రిలో మొదటి రోజు శైలపుత్రిని పూజిస్తారు. ఈ రోజున భక్తులు అమ్మవారిని ప్రార్థించి, అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటారు. అమ్మవారి రూపం. అమ్మవారు తెల్లని వస్త్రాలు ధరించి, తలపై చంద్రవంకను ధరించి, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం పట్టి ఉంటుంది. అమ్మవారి వాహనం నంది. శైలపుత్రి పేరు. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె అని అర్థం. హిమాలయ రాజు కుమార్తె కావడంతో ఆమెను శైలపుత్రి అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శైలపుత్రి సతీదేవి యొక్క పునర్జన్మ. పూజ. అమ్మవారిని పూజించేటప్పుడు తెల్లటి పువ్వులు, ఆవు నెయ్యి మరియు పవిత్ర మంత్రాలను ఉపయోగిస్తారు. శైలపుత్రిని పూజించడం ద్వారా భావోద్వేగ స్థిరత్వం, ఆధ్యాత్మిక బలం మరియు అంతర్దృష్టి పెరుగుతాయి. శైలపుత్రి దుర్గా, అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం. నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వీయుజ శుక్లపాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. సతి, భవాని, పార్వతి, హేమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి. శివుని భార్య, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీదేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం, ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గా. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు. నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది. ఈ అమ్మవారిని పార్వతి, హైమవతి అని కూడా పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభవాహనంపై తిరుగుతుంది. కుడిచేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి, ఎడమచేతిలో కమలం పట్టుకుంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివకుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి, శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించడు. పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్లిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనమవ్వక